కేంద్ర ప్రభుత్వంపై ఈపీఎస్ పెన్షనర్లు పోరుబాట పట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా బర్కత్పుర ఈపీఎస్ కార్యాలయం ముందు ఆకలి కేకల ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం లక్షలాది ఈపీఎస్ పెన్షనర్లకు పెన్షన్ ప్రయోజనాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం వెంటనే ఈపీఎస్ పెన్షనర్లకు 9,000 పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెన్షనర్లను పట్టించుకోకపోతే రాబోయే రోజులు ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. ప్రభుత్వంపై రిటైర్లు పోరు బాట పట్టారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ప్రధానంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈపీఎస్ పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తుందని ఇవాళ వాళ్ళు బర్కత్పురాలోని ఈపీఎఫ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈపీఎఫ్ పెన్షనర్లు ఆకలి కేకల ధర్నాలు అంటూ ప్రధానంగా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కనీస మానవతా దృక్పథం ఈపీఎస్ పెన్షనర్ల పట్ల ప్రదర్శించడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లకు చెల్లించే పెన్షన్ డబ్బు పెన్షన్ ఫండ్పై సంపాదిస్తున్న వడ్డీ మాత్రమే పెన్షన్ చెల్లిస్తున్నారని ప్రధానంగా అయితే వాళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2024 సంవత్సరాలు సంపాదించిన వడ్డీ సొమ్మును పెన్షన్గా చెల్లించి ఉంటే ప్రతి ఒక్కరికి నెలకు 6,200 పైగా రూపాయల పెన్షన్ ఇవ్వడం సాధ్యమేది. కానీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్లకు సగటున నెలకు 1,600 మాత్రమే ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఆదాని మరియు కార్పొరేట్ షేర్ల ధరలు పడిపోకుండా నిరోధించడానికి ప్రావిడెంట్ ఫండ్ ఉపయోగిస్తుందని వాళ్ళు ప్రధానంగా తప్పుపడుతున్నారు. చూడొచ్చు, రిటైర్డ్ అయిన అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ తన ఆందోళనను కొనసాగిస్తున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు? ఈపీఎస్ పెన్షన్ ఈరోజు దేశవ్యాప్తంగా 9, 10, 11 ఫిబ్రవరిన దేశవ్యాప్త నిరసనలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచడానికి గత 30 సంవత్సరాలుగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా గత 15 సంవత్సరాల క్రితం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 3,000 రూపాయలు ప్లస్ డిఏ కల్పిస్తామని చెప్పని ప్రామిస్ చేసి హామీ ఇచ్చి 15 సంవత్సరాలుగా దానిని నిర్లక్ష్యం చేశారు. అందువలన ఈరోజు ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉంది కనుక ఈపీఎస్ పెన్షనర్లకు కూడా బ్రతకడానికి కావాల్సినటువంటి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా హయ్యర్ పెన్షన్లో ఉన్నటువంటి అనేక సమస్యలను సత్వరమే తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీనియర్ సిటిజన్లకు రైలు బస్సు రాయితీలు కల్పించాలని చెప్పేసి, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసిన, మెమరాండాలు ఇచ్చిన, ధర్నాలు ఇచ్చిన, ఉద్యమాలు చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. సీనియర్ సిటిజన్లను గుర్తించడం లేదు. ఈపీఎస్ పెన్షన్లను ప్రత్యేకించి అనేక రకాలుగా అవమానిస్తుంది. ప్రస్తుతం 1,000 రూపాయల పెన్షన్తో ఎలా బతుకుతారో ఒక కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు 1,000 రూపాయలతో ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ధరలను చూసుకొని 1,000 రూపాయల పెన్షన్తో ఎలా బతుకుతారని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 80 లక్షల మంది ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లను గుర్తించకపోవడం ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది తప్పు. అదే సందర్భంలోనే ఈపీఎస్ నిధులను కార్పొరేట్లకు పంపిస్తూ వీళ్ళ యొక్క 16 లక్షల కోట్ల రూపాయల డబ్బును కార్పొరేట్లలో పెట్టుబడి పెడుతూ ఆ నిధులను దుర్వినియోగపరుస్తున్నారు. కనీసం దానిల మీద వచ్చేటువంటి వడ్డీలో 25% కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగులను, కార్మికులను చిన్న జీతాలు తీసుకొని పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి దయనీయమైన స్థితిలో జీవనం గడుపుతున్నటువంటి పెన్షన్ల యొక్క మొర ఆలకించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇదే ప్రస్తుతం మీకు పెన్షన్ ఎంత వస్తుంది, ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం మా కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే వస్తుంది. యావరేజ్గా 1,600 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. దీన్ని 9,000 రూపాయలకు పెంచి దాని మీద కరువు భత్యాన్ని కూడా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కరువు భత్యాన్ని చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి ఉత్పాదక శక్తులుగా, సంపద సృష్టికర్తలుగా ఉన్న
పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ రకంగా రోడ్ల మీదకి లాగడం అనేది కేంద్ర ప్రభుత్వానికి వైఖరికి నిరసనగానే మేము ఈ ధర్నా చేస్తున్నాము. పలుమార్లు కోర్టు తీర్పులని వాళ్ళు ఖాతరు చేయటం లేదు. పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళు ఇది చేయకుండా ఈరోజు ఏమడుగుతున్నామంటే 9,000 పెన్షన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది రోజుకు 37 రూపాయలు పడుతుంది. 37 లక్షల మందికి 1000 లోపున పెన్షన్ అంటే కనీసం గ్యాస్ సిలిండర్ కూడా రాని పరిస్థితి. మరి ఇక రోజు 33 రూపాయలతో మనం బతకడం ఎంత ఇబ్బందికరం. అందుకే డూ ఆర్ డై అన్నట్టుగా ఈ తర్వాత కూడా అవసరం అనుకుంటే మేము జైలు బరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. బయట ఇలా ఉండి లేవిడి బతికి పస్తుల బతికి ఆ ఆత్మాభిమానం చంపుకొని అవమానాల పాలవుతూ ఇలా బ్రతికిన దానికంటే ఆ జైల్లోనే ఉండడానికి కూడా సిద్ధమయ్యేటట్టున్నాం. ఆ దిశగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము ఇది తలపెట్టాము ధర్నా. 9, 10, 11 తారీఖుల్లో అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని పిఎఫ్ సెంటర్స్లో కూడా మేము చేయడం అనేది ఈ డిమాండ్కి తలవొగ్గి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రేపు ఈ యొక్క ధర్నాన్ని ఉధృతం చేస్తాం, కార్యక్రమాలు పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో అవసరం ఉంటే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ ధర్నా శిబిరం నుంచి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో నిద్రపోతుందో తెలియదు. ప్రతి ఒక్క మానవునికి కావాల్సిన ఫుడ్ కావాల్సింది, మెడిసిన్ కావాల్సిన దానికి కనీసము ఒక మనిషికి 5,000, 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. భార్యాభర్తలు బతకాలంటే 10,000 రూపాయలు ఉంటేనే బతకగలుగుతారు. ఈ యొక్క 500-600 పెన్షన్ ఒక టీకి కూడా సరిపోతలేదు. మెడిసిన్కు కావాలంటే చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ప్రతి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి చదువులు అయిపోయి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ వయసులో సీనియర్ సిటిజన్ వయసులో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీస్ పెన్షన్ ఇస్తే ఎలా బ్రతకగలగారు? రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ ఈపీఎస్ పెన్షన్లకు నిర్లక్ష్యం చేస్తుందని వాళ్ళు ప్రధానంగా అయితే ఆగ్రహం చేస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈపీఎస్ పెన్షన్ 1,600 నుంచి 9,000 ఇవ్వాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది, హామీని నిలబెట్టుకోలేకపోతుందని ప్రధానంగా అయితే వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని ఈపీఎస్ పెన్షనర్లు చేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.